హలో ఫ్రెండ్స్, ఈరోజు మా షాప్లో ఈమె దొంగతనం చేసింది. ఈమె ఎక్కడ కనపడినా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈమె దొంగ. ఈ దొంగతనం ఈమె ఎన్ని షాపుల్లో చేసిందో మాకేం తెలుస్తుంది. మీరు కూడా ఎక్కడన్నా ఈమె కానీ మీ షాపుల్లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. మా షాపులోకి వచ్చి గోడ గడియారం తీసుకునింది. గోడ గడియారం తీసుకొని అట్లా బయటికి పోతా ఉండింది. అక్కడి నుంచి ఆ అబ్బాయి సురేష్ వచ్చేసినాడు లోపలికి. ఆ అబ్బాయిని చూసి ఇటుపక్క అన్నీ బకెట్లు అన్నీ ఉన్నాయి కదా, ఆడెతకపోయి ఆమె కట్టిల బ్యాగ్ ఆడబెట్టుకునింది. ఆ వాచ్ కూడా ఎతకపోయి అక్కడ దాచిపెట్టింది చూడండి. దాచిపెట్టి మళ్ళీ లోపలికి వస్తుంది. వచ్చి ఇంకా ఆ పిల్లోడు ఏమన్నా అనుకుంటారని మా కొడుకు అయ్యి చిన్న గోల్డ్ రంగు తీసుకుంటుంది. ఆడికి పోయి ఆ గోల్డ్ రంగు ఒక్కటే ఎత్తుకొస్తుంది. ఆడికి వాచ్ కాదు. ఆ గోల్డ్ రంగు చూసాక బిల్లు వేయించుకుంటుంది ఆమాడ. వేయించుకొని మళ్ళీ బయటికి పోతుంది. ఆడికి పోయి ఆ బకెట్లకి ఆడికి పోయి అది 20 రూపాయలు గోల్డ్ రంగు తీసుకునింది. ఆ 20 రూపాయలు గోల్డ్ రంగు తీసుకొని అటు పక్కకు పోతుంది చూడు, టబ్బు ఆ బకెట్ల కాడికి పోయి దాన్ని తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని ఆ వాచ్ను చక్కగా బయటికి పోతుంది. ఆ వయసు ఎంత 60 ఏళ్ళు ఉంటాయి. ఆ అవసరం ఆ దొంగతనం చేయడాక ఇన్ని లచ్చలు పెట్టి మేము షాప్ పెట్టుకుంటే అలా దొంగతనం చూడ ఎంత బాగా జర్జగా పోతాను చూడు. షాపులో నుంచి మా తీసుకొని మా వాచ్ అన్నీ ఎత్తుకొని ఇన్ని లచ్చలు పెట్టుకొని మేము షాప్ పెట్టుకుంటే ఇలాంటి పోలు తగిలితే మాకేముండదు మా షాప్. అయినా మా షాప్లో సీసీ కెమెరాలు ఉన్నాయని మర్చిపోయింది ఆ మహాతల్లి. బాగా సీసీ కెమెరాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. 5 కెమెరాలు పెట్టున్నారు సీసీ కెమెరాలు మా కొడుకోళ్ళు. ఇప్పుడు ఎక్కడ కనపడినా కానీ నా ఇన్స్టాలో మీరు మెసేజ్ చేయండి ఆమెది నెంబరు మాకు. ఆమె ఎక్కడ కనపడినా